ఇక్కడ గుడిసె అదంతా కూలిపోయింది వర్షానికి అనుకుంటా. వర్షానికి ఇదంతా చల్లా చెదురైపోయింది. వర్షం పడితే ఇక్కడ ఉండొచ్చు. ఇంకా ఇది ఒక మ్యూజియం అంట. ఇది ఒక చెట్టు. ఇది ఏం చెట్టు? చాలా పెద్దగా ఉంది చెట్టు. ఇది చెట్టు. ఇంకా ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు, అరటాకు చెట్లు ఉన్నాయి ఇక్కడ బాగా. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్. ఇంకా ఇది రినోవేషన్ ఆఫ్ ద గ్యాలరీ అంట. రినోవేషన్ ఆఫ్ గ్యాలరీ, ట్రైబల్ మ్యూజియం అరకు వ్యాలీ. ఇది 2022లో కట్టినారు. 2022లో. ఇంకా ఇది ఒక మ్యూజియం లోపలికి వెళ్దాం. మ్యూజియం లోపలికి వెళ్తే ఇక్కడ మ్యూజియం లోపలికి వెళ్తే ఏమున్నాయి? ఆదివాసీ దివ్యాలయం. ఆదివాసీ దివ్యాలయం అంటే ఏమున్నాయి దీని లోపల? డయాగ్రామ్స్ బాగా. ఇంకా ఇట్స్ మ్యూజియం బయటకు వచ్చినామండి. మ్యూజియం బయటకు వచ్చినాం. ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది. పెయింటింగ్ వచ్చేసి ఇక్కడ బాతులు లోపట. ఇక్కడ బాతులు ఉన్నాయి. ఇక్కడ ఒక ఆమె బిందెలు ఎత్తుకున్నది. డయాగ్రామ్ నేను నిజం అనుకున్నది. ఇంకా ఇక్కడ అరటి పళ్ళ చెట్టు ఉంది. అరటికాయలు కూడా కాసినాయి. దీనికి అరటికాయలు కూడా కాసినాయి. ఇక్కడ ఒక బాబుకి స్నానం చేపిస్తున్నారు. ఓకే, ఐక్యూ. ఇటు సైడు బాగుంది అంతా. ఇది మ్యూజియం చుట్టూ అండి. ఇది పెద్ద చెట్టు. గూడు ఉంది, చెట్టు పైన గూడు ఉంది. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. ఇంకేమున్నాయి ఇటు? వాటర్ ట్యాంక్. ఇంకా ఇక్కడ ఏం లేదండి ఎక్కువ. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ పప్పాయి చెట్టు ఉంది, మంచిగా పళ్ళు కాసిన. బాబుకి ఏదో మెడిసిన్ ఏదో వేస్తున్నట్టు ఒక వ్యూ చూసుకోవచ్చు మనం. ఇంకా ఇటు చూసుకుంటే ఇంకా ఇటు ఒకటి ఏదో ఇక్కడ ఒక రూమ్ ఉన్నట్టుంది. ఇక్కడ ఒక రూమ్ చూసుకుంటే దీని లోపల అన్ని పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఫొటోస్ ఉన్నాయి, అన్ని ఫొటోస్. ఇదిగోండి ఫొటోస్ ఉన్నాయి. ఫస్ట్ ఫోటోలో ఒక ఎద్దులు, ఇంకా సెకండ్ ఫోటోస్లో అవి ఒడ్లు తెంపిన తర్వాత, వరి తెంపిన తర్వాత రోడ్డు పైన వేసి అవి మెరిగలు బియ్యంని సపరేట్ చేసే పద్ధతి ఉంది ఫస్ట్ ఫోటోలో. అది పాతకాలంలో అట్లా వేస్తుండే, ఇప్పుడు మిషన్స్ వచ్చేసినాయి అన్నీ. ఇంకా వీళ్ళు పంట క్యారెట్ అవన్నీ తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు. పొలాల నుంచి అన్ని కూరగాయలు, క్యారెట్ అవన్నీ తీసుకొచ్చి మార్కెట్లో అమ్మ ఫోటో. నెక్స్ట్ ఒక అమ్మ వాళ్ళ బాబు ఎత్తుకొని తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ పొలాలలో వరి కోత కోసే పిక్చర్ అండి ఇది ఒక ట్రైబల్ పిక్చర్స్ ఇవన్నీ. ఇది గోల్డ్ అనుకుంటా. వీళ్ళ గోల్డ్ చూడండి. మెడపోరిషా అని రాసి ఉంది. ఇటు ఇలా రాసి ఉంది. ఇంకా ఇటు చూసుకుంటే ఇక్కడ ఇంకా ట్రైబల్ ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళు నీళ్ళు తీసుకొస్తున్నారు వాళ్ళ ఇళ్ళల్లోకి. నీళ్ళు తీసుకొచ్చేది ఇక్కడ వీళ్ళు ఏదో చేస్తుంది. ఇక్కడ వారి ఇల్లు లోపల
నెక్స్ట్ ఇది చలికాలంలో వాళ్ళు పడే చలిని తట్టుకోవాలి, బాగా గట్టిగా చలి ఉంటుందండి ఇక్కడ. ఇది వెండితో జ్యువెలరీ వీళ్ళది, వెండి జ్యువెలరీ. ఇంకా ఇది ఆర్డర్, ఇది మార్కెట్ అనుకుంటా వీళ్ళది, ట్రైబల్స్ది మార్కెట్. ఇంకా ఇది చూసా ఇక్కడ చూడండి, ఒక వ్యాన్ పైన ఎంతమంది ఎక్కినారు. ఇక్కడ గాజులు అమ్ముతున్నట్టున్నారు మార్కెట్లో. ఇక్కడ కొడవళ్ళు, అన్ని ఆయుధాలు, పనిముట్లు. ఇక్కడ వాళ్ళు కాన్వర్జేషన్, మంచి ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఇటు తీసుకుంటే ఇది రోల్ గ్రైండర్ ఉంటుంది కదా, పాతకాలం గ్రైండర్. పాతకాలంలో ఇలా తిప్పుతుండే గ్రైండర్, ఇప్పుడు అన్ని గ్రైండర్స్ వచ్చేసినాయి. ఇక్కడ ఏదో వాటర్, అది ఇక్కడ ఏదో పూజ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ వాళ్ళ జ్యువెలరీ, ఇక్కడ వాళ్ళ జ్యువెలరీ. ఇక్కడ వాళ్ళు ఇక్కడ కుండ తయారు చేసే ప్రాసెస్. ఇక్కడ కూడా గ్రైండర్ చేస్తున్నారు. ఇక్కడ పొలాలలో పిక్చర్. ఇంకా అంతే అండి ఇక్కడ ఉన్నది మాత్రం. ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇదంతా చెట్లు, ఇప్పుడు ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫుడ్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇటు సైడు ఇది ఒక పెద్ద జామకాయ చెట్టు. ఇప్పుడు మనం ఇంకో ద్వారం లోపలికి ప్రవేశిస్తున్నాము. ఇది అప్పట్లో ఎలా ఉండేది, ఊరి వాతావరణం ఎలా ఉండేది అనేది చూపిస్తున్నారు. ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ పాట్ ఇది. ఇంకా అది ఒక చిన్న గుడిసెలాగా ఉంది. ఇక్కడ ఒక రైతు విలేజ్ పాలిటిక్స్. అప్పట్లో ఇలా నడిచేది, అంత న్యాయం, ధర్మాలు అన్నీ ఇలా కూర్చొని తీర్పిచ్చేవారు. అప్పుడు పంచాయతీ లెక్క, అంత పంచాయతీ లెక్క ఉంటుండే అప్పుడు. పంచాయతీలు అక్కడ కూర్చొని మెయిన్ పర్సన్ మిడిల్లో కూర్చొని, రైట్ సైడ్లో ఒక పర్సన్ అయితే ఇలా ఉండేది అప్పుడు పంచాయతీ, విలేజ్ పంచాయతీ. ఇవి వాళ్ళ బొమ్మలు, అన్నీ వాళ్ళు తయారు చేసుకున్న బొమ్మలు. గ్యాలరీ వచ్చేసి ఇది వాళ్ళు అప్పట్లో కార్పెంటర్, వాళ్ళు రోకలి బండలు, ఇవన్నీ వాళ్ళు చెక్కతో తయారు చేసుకున్నారు నీట్గా. ఇంకా అప్పట్లో వ్యవసాయానికి అవసరమయ్యేటివన్నీ వాళ్ళు ఇలానే చెక్కతో తయారు చేసుకునేవాళ్ళు. పిట్టగూడు అది కూడా ఉంది. ఆర్కిటెక్చర్ కూడా అప్పటి కాలం ఆర్కిటెక్చర్ అంతా చెక్కలతోనే కట్టినారు ఇవన్నీ. తలుపులు యూట్యూబ్ హాయ్ అప్ప. ఇది చెక్క తిరగలి, అంటే దీన్ని తిప్పుతూనే ఉంటారు రోకలి లెక్క, ఏమన్నా కరిగేయాలంటే. అది అనప గరిట అవన్నీ చెక్కలతోనే చేసేవాళ్ళు. సుజా ఫిషింగ్ నెట్ మార్కర్, ఇది ఫిషింగ్ అంట, కుండలతో తయారు చేసినారు. ఇంకా ఇది ఫిషింగ్ ట్రాప్, చేపలు నెట్తో వేస్తారు కదా ఇప్పుడంటే వలలు అంటుంటారు కదా, అప్పటి కాలంలో వీళ్ళు నెట్ అంటే దారంతో వేస్తారు, కానీ వీళ్ళు చెట్టు స్టిక్స్తోనే చేసేసినారు ఇవన్నీ. చేపలది వల వేసేది రాషన్ కనబడుతుంది. ముగ్గులు కూడా బాగా వేసినారు.
ఇంకేం ఇది పెద్ద కొమ్ము ఉంది ఇక్కడ పెద్దది. ఇంకా ఇంకేమున్నాయి ఇక్కడ, ఇంకా ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి, మామిడి ఆకులు. ఇక్కడ వీళ్ళు నీట్నెస్ పెడుతున్నారు. వాళ్ళు నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, చెత్త వేయకుండా. వీళ్ళ ఆర్కిటెక్చర్ మొత్తం చెక్కతో చేసినారు వీళ్ళంతా చూడండి. ఇంకా లైట్ రావడానికి పైన ఒక కొద్దిగా ప్లేస్ వదిలేసినారు, ఆర్టిఫిషియల్ లైట్ లెక్క. కొంచెం వీళ్ళకి లైట్ అవసరం లేదు, ఇక్కడ లైట్ ఏం లేదు, మొత్తం పైనుంచే లైట్ వస్తుంది. ఇక్కడ ఒక లైట్ పెట్టినారు, పైన కొంచెం ప్లేస్ వదిలి గ్లాస్ పెట్టినారు. పైనుంచి ఎండ కొడితే డైరెక్ట్ లోపలికి ఫోకస్ పడుతుంది. ఇంకా ఇక్కడ ఏముంది, ఇంకా ఇక్కడ ఏమున్నాయంటే ఇక్కడ ఏమి లేవంట. ఇంకేమున్నాయి ఇక్కడ, ఇంకేం లేవండి. రిటర్న్ వెళ్ళిపోదాము. ఇక్కడ ఏం లేవు ముందు బ్యాక్ సైడ్. చెట్లు ఉన్నాయి, అంత నీట్గా ఉంది, చాలా నీట్గా. ఎక్కడ డస్ట్బిన్ లేకుండా, చెత్త లేకుండా, అక్కడక్కడ డస్ట్బిన్ పెట్టినారు, చెత్త అటు ఇటు పడేయకుండా నీట్గా పెట్టినారు. ఇక్కడ చెత్త ఏమో కాలుస్తారు అనుకుంటా. ఇక్కడ ఒక పుట్ట ఉంది. ఇంకేమున్నాయి, మొత్తం గార్డెన్ లెక్క ఉంది ఇదంతా. కిందంతా గార్డెన్. ఇంకా ఇటు చూసుకుంటే ఇంకేం లేదు, ఒక చెట్టు ఉంది, ఆకులన్నీ రాలిపోయినాయి. కొన్ని ఆకులే ఉన్నాయి, అటు కొద్ది ఆకులే ఉన్నాయి. ఇంకా ఇటు చూసుకుంటే ఇక్కడ ఒక పువ్వులు ఉన్నాయి. ఇక్కడ పువ్వు మస్తు ఉంది, మొత్తం ఎల్లో పువ్వు. పూలన్నీ ఎలా చూడ, ఎల్లో పువ్వుస్ అన్నీ, ఎల్లో పువ్వులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి, అన్ని ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ స్టేజ్ది అనుకుంటా, దింసా డ్యాన్స్ అంట. ఈవినింగ్ షో 5 to 7 అంట, 5 to 7 o'clock అంట. ఇంకేమున్నాయి ఇటు, ఇంకా ఇటు ఏం లేవు. ఇవన్నీ దగ్గర చెట్లు, కలర్ఫుల్ చెట్లు ఉన్నాయి అన్నీ. ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్, మళ్ళీ కొత్త ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ కొత్త రకమైన ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక చెట్టు ఉంది మంచిగా ఫ్లవర్స్ది. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి కానీ అవి క్లోజ్ చేసేసినారు. ఇప్పుడు మేము వచ్చింది 9:30కి అట్లా వచ్చినాం, వాటి 10 o'clock ఓపెన్ అవుతాయండి. క్లోజ్ చేసేసిన షాప్స్ అనేది. అక్కడ ఒకటి ఓపెన్ అయింది, అది కూడా చూద్దాం. ఇంకా ఈవెంట్స్ అన్నీ 10 o'clock ఓపెన్ అవుతాయంట, టైం పడుతుంది అన్నారు. జస్ట్ ఇవన్నీ చెట్లు ఉన్నాయి. షాప్స్ అన్నీ క్లోజ్, ఒక్క షాప్ లేదు క్లోజ్, షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి, అన్ని రకాల బ్యాగ్స్, చెక్క బొమ్మలు ఉన్నాయి. అంతా చెక్కతోనే వేసినారు బ్యాగ్స్. ఇవన్నీ హ్యాండ్మేడేనా బ్యాగ్స్ అన్నీ? మిషన్స్ ఏం లేదా? ఓకే. ఇక్కడ ఇవన్నీ మ్యూజియం పార్క్ వస్తే ఇక్కడ షాప్ ఉంటుంది, దీంట్లో చూసుకోవచ్చు మీరు. లోపల అంతా బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్లాస్టిక్తో కాకుండా చెక్క వెరైటీ ఫ్లూట్స్ ఇవన్నీ ఉన్నాయి.
ఇక్కడ పిచ్చుక ఉంది. విజిలా ఇది? విజిల్. ఇంకా ఇదేంటి? పిల్లలు ఆడుకున్నదా? ఇక్కడ ఒకటి ఉంది. డోలు, చెక్క డోలు. చెక్క డోలు, గాజులు, ప్లాస్టిక్, చెక్క గాజులు. అదేంటిది? ఇది కాఫీ పౌడర్. ఓకే, కాఫీ పౌడర్ అంట. ఇవన్నీ కాఫీ పౌడర్సేనా? ఇది హెయిర్ నూనె కదా? దీంట్లో ఆయిల్ వేస్తారు కదా, ఏంటి ఆయిల్? ఓకే ఓకే. ఇది చెక్క ఫ్లవర్స్, బ్యాగ్స్ ఉన్నాయి బాగా. అన్ని చెక్క బొమ్మలు ఉన్నాయి అన్ని ఇంట్లో పెట్టుకోవడానికి షో లెక్క. వీటన్నిటితో పాటు ఒక స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ కూడా ఉంటుంది. గ్రామంలో తన సమక్షంలో న్యాయాన్ని, తీర్పుని కోరుకుంటారు. ఇదేంటిది? ఇది ఆచరణలోనే ఉంది. నేడు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో ప్రవేశించిన న్యాయ వ్యవస్థ ఇక్కడ కొనసాగుతూనే ఉంది. ఆయా తెగల పెద్దలు సభ్యులుగా ఉంటూ వారిలో ఒకరిని చేతితోనే చేస్తారా? మిషన్స్ ఏం ఉండదు. ఇవి ఇట్లా ఏం చేస్తారు దీన్ని? గ్రామంలో ఇంకో ముఖ్యమైన వ్యక్తి హనీ కూడా ఉంటారు. గ్రామంలో జరిగే కష్ట సుఖాలు, పండుగలు మొదలైన పనుల ముహూర్తాలకు ఆ పూజారినే సంప్రదిస్తారు. గ్రామంలో జరిగే సంప్రదాయ పండుగలన్నీ ఆయన చేతులగానే జరుగుతాయి. గ్రామ నాయుడు మరియు పూజారి బాధ్యతలు వారసత్వంగా కొనసాగుతాయి. ఈ బాధ్యతల్ని వారు చాలా గౌరవంగా భావిస్తారు. ఏకరూపత కలిగిన మసాలా. ఇది ఈ చెంచా ఎందుకు? ఇది కూడా దీంట్లో స్పెషల్ ఉందిగా. ఇది మోడల్ సైజ్ బట్టి. ఇది విజిల్ పెన్ను లెక్క ఉందిగా. ఓకే. ఒకే వంశం లేదా గోత్రమైనట్లయితే అన్నతమ్ములు రక్త సంబంధించిన అనే భావనే కలిగి ఉంటారు. అందుకే ఒకే వంశం వాళ్ళు వివాహం చేసుకోరు. వంశం లేదా గోత్రానికి ఒక ప్రత్యేక మట్టి విజిల్సా? ఆ చిహ్నం ఓకే. జంతువు ఇది గ్లాసా? ఇది గ్లాసా? ఏదైనా కావచ్చు. అది వారి తెగ లేదా వంశానికి గుర్తు. స్టిక్కర్స్, ఆ మతపరమైన గుర్తు నుంచే తాము ఉద్భవించామని విశ్వసించి వారు దాన్ని పవిత్రంగా భావిస్తారు, ఆరాధిస్తారు. ఈ ప్రాంత ఆదివాసీలు పితృస్వామ్య వ్యవస్థను వారసత్వంగా కలిగి ఉంటారు. ప్రతి కుటుంబానికి తండ్రి లేదా కుటుంబ బాధ్యతలు, భూమి లేదా గృహం వంటి ఆస్తి తాత నుంచి తండ్రికి చిన్న చెంచా. ఇది చెంచా చూడండి ఎంత చిన్నగా ఉందో. ప్రాంతంలో నివసించే అత్యధిక భాషీయులుగాను బహుభాషీయులుగాను ఉంటారు. ఎందుకంటే వారు తమ మాతృభాషనే కాకుండా ఆ చుట్టుపక్కల పరిసరాలను ఇది కంబాక్స్ కదమ్మా. ఇది చిన్నపిల్లలకి స్కూల్ కంబాక్స్ అంత చెక్కతో చేస్తారు. నేచర్. కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం, ఇది ఆయుర్వేదిక్ షాప్. వస్త్రాలంకరణ, ఆయుర్వేదిక్ షాప్ పాటలు, అంతా న్యాచురలే కదన్నా? అన్నీ ఆర్గానిక్. అంటే మందులు ఏమి వేయరు అంతే. ఒకవేళ మన పురుగులు అవి వస్తే ఏం చేస్తారు? అంటే మన ఏమంటారు, మన వైరస్ వస్తే మొక్కకి ఇట్లా మొక్కనే తీసారు సార్ డైరెక్ట్. అంటే అన్నిటికి వస్తుంది ఒక 10 దానికి వస్తే మళ్ళీ పంట లాస్ అవుతుంది అట్లయితే. అవునవును, అన్నీ ఏరు పారేసి. అంటే మనుషులే ఇంకా చేయితోనే.
ఆహా, అంటే చేతితో మనకు కనబడడం కూడా కింద ఉంటాయి కదా, అవన్నీ కష్టం కదా ఇప్పుడు ఒక ఆహా, చాలా ఎక్కువ వేసుకుని ఒక 2 ఎకరాలు అట్లా వేస్తే చేతితో తీయడం కష్టం కదా. ఆ, ఆహా, 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 అట్లా ఉన్నా. ఆహా, అట్లానా. ఓకే, మేము ఇవి సెంటా. ఆహా. ఓకే. బయట కొండకమ్మర, గదగ, గౌడ, తోట్య, మన్నెదొర, మూకదొర, కోడు, ప్యూర్ శాండిల్. పులియ, మునియ, బిలియ మొదలగు తెగల వారు జీవిస్తున్నారు. వీరందరూ జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను తెలిపేందుకు 1994 1996 సంవత్సరాల మధ్యన అంటే ఇవన్నీ అంతే, ఇంకా సేమ్ ఫ్లేవర్, ఇది సేమ్ ఫ్లేవర్, ఇది ఒక ఫ్లేవర్. ఇదేంటిది? ఆమ్లా. ఇది ఈ నూనె ఏంటి? తేనె, ప్యూర్ తేనె, ఆర్గానిక్ తేనె. సంస్కృతి, సంప్రదాయాలు, ఆదివాసీల వేట, వ్యవసాయం, వ్యవహారాలు, ఎండబెడతారా లేకపోతే మళ్ళీ బెల్లంలో కలుపుతారా? అందుకే తీయగుంది, పుల్లగా ఉన్నా కూడా. ఏది నూనెనా? क्या भाई दूज केवल भाई और बहन का त्योहार है? नहीं, हम सभी आत्माएं एक परमात्मा की संतान वास्तव में आपस में भाई भाई के नाते से जुड़े हैं। पुरुष या स्त्री का केवल वस्त्र पहना है। भाई दूज का ये पवित्र त्योहार हमें पुनः यही स्मृति दिलाता है कि हम सब परमात्मा की संतान आपस में भाई भाई हैं। आज से हर छोटे या बड़े को आत्मिक दृष्टि से देखेंगे और पवित्रता की शक्ति को उजागर करेंगे।